స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఆర్మూర్ పట్టణంలో ఒక అనూహ్యమైన ఘటన జరిగింది. కస్తూర్బా ఉమెన్స్ హాస్టల్లో ఇంటర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కావేరి అనే అమ్మాయి ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడిపోయినట్టుగా స్కూల్ సిబ్బంది చెప్తున్నారు. ఒకసారి ఆ మాటలు విందాం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆర్మూర్లో గత మంగళవారం అనగా తేదీ 5 ఆగస్టు 2025 రోజు ఎంపీసీ చదివే కావేరి అనే అమ్మాయి మార్నింగ్ వాష్రూమ్ కని లేవడం జరిగింది. అక్కడ కోతులు అనేవి ఉండడం వల్ల కోతుల భయానికి ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక సడన్గా మొదటి అంతస్తు నుంచి దూకడం జరిగింది. మేము వెంటనే ఆసుపత్రికి పంపించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి బెటర్ ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. మేము వెంటనే జీసీడీఓకి డిఓ సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఫస్ట్ 2 డేస్ తర్వాత సర్జరీ జరగడం జరిగింది. కానీ ఆ అమ్మాయి సపోర్ట్ చేయలేకపోవడం వల్ల ఈరోజు మార్నింగ్ 8:20కి మరణించడం జరిగింది. మేడం మీ సీసీ కెమెరాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. సీసీ కెమెరాలు ఉన్నాయా? హార్డ్ డిస్క్ లేదన్నారు కదా, పనిచేస్తున్నాయా? రికార్డింగ్ ఉన్నాయా? మరి అప్పుడు పడ్డాయి ఆ కోతే నిజంగా కోతే వచ్చిందా? నిజంగా కోతే అని చెప్పింది సార్. అమ్మాయికి స్టేట్మెంట్ ఇప్పుడు మీ సీసీలో ఉంటది కదా, రికార్డ్ అయి ఉంటది కదా సీసీ ఫుటేజ్ లా. సార్ హార్డ్ డిస్క్ అనేది గత వారం రోజుల నుంచి పనిచేయడం లేదు. మేము ఆల్రెడీ టెక్నీషియన్స్ కూడా చెప్పడం జరిగింది సార్. అందుకే రికార్డ్ చేయలేకపోయాము. ఆ రోజు నైట్ డ్యూటీ ఎవరు ఉన్నారు? విజిసిఆర్టీ బాట్ని మేడం ఉన్నారు సార్. అక్కడ మా కృష్ణవేణి అని మేడం. మార్నింగ్ స్పాట్ అనే మేము ట్రీట్మెంట్ అయితే ఇప్పించడం జరిగింది సార్. ఎక్కడ కూడా ఎలాంటి డిలే అనేది జరగలేదు సార్. చూసారు కదా ఆమె ఎలా ఆన్సర్ చేస్తుంది, ఆమె ఆన్సర్స్ ఎలా ఉన్నాయి. సో సీన్ కట్ చేస్తే దీనికి ఇంకొక వర్షన్ ఏంటి అంటే, యాక్చువల్గా ఒక వారం క్రితం అంటే ఈ 5వ తారీఖు మార్నింగ్ 3 o'clockకి ఆ అమ్మాయి వెళ్ళడం జరిగింది. కోతులు వెంబడబడడం వల్ల ఆ అమ్మాయి దూకి పడిపోయింది అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణభయం ఉన్నప్పుడు ఎంతో కొంత దెబ్బలు తగిలినా మనం ఒప్పుకుంటాం, కానీ దూకి చచ్చిపోవడం అనేది కరెక్ట్ సింక్ అవ్వట్లేదు ఫస్ట్. అండ్ ఆమె వెళ్ళింది మార్నింగ్ 3 o'clockకి. సో మార్నింగ్ 3 o'clockకి కోతులు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి ఎంక్వైరీలో తెలుస్తుంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే 5వ తారీఖు రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయిని నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడ కరెక్ట్గా ట్రీట్మెంట్ అందట్లేదు అని ఇక్కడి నుంచి హైదరాబాద్కి కూడా తరలించడం జరిగింది. ఆమె ప్రాణాలు మాత్రం మిగలలేదు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు కూడా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు అన్నట్టుగా చెప్తున్నారు తను. అయితే యాక్సెప్ట్ చేశారు అని అంటున్నారు, కానీ అది ఎంతవరకు వాస్తవం, ఒప్పుకున్నారా, ఒప్పించారా, అసలు ఏం జరిగింది అనేది చాలా మిస్టీరియస్గా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మాయి చనిపోయిందా, దానికి కారణాలు ఏంటి, ప్రమాదవశాత్తుగా పడిపోయినట్లు ఎందుకు దీన్ని చిత్రీకరిస్తున్నారు అనేది మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా తెలియాల్సిన విషయం. మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉంది, కానీ అది ఈ వారం నుంచే పని చేయట్లేదంట. టెక్నీషియన్ని పిలిపించాము, కానీ అందుబాటులో లేక అది రిపేర్ అవ్వలేదు, హార్డ్ డిస్క్ లేదు. సో ఎన్ని కారణాలు ఉన్నాయి చూడండి. అండ్ ముఖ్యంగా ప్రిన్సిపల్ అందుబాటులో లేదు, తను ఇన్ఛార్జ్ మాట్లాడుతుంది. సో అన్ని అనుమానాల్ని వ్యక్తం చేసేలాగానే ఉన్నాయి, కానీ ఎక్కడ క్లారిటీ అనేది లేదు.